హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో పోస్టల్ శాఖ నుంచి కొత్తగా నోటిఫికేషన్ వచ్చిందండి. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నెక్స్ట్ మనం ఇంటర్ క్వాలిఫికేషన్తో దీనికి అప్లై చేసుకోవచ్చండి. మినిమం శాలరీ వచ్చి 50,000 వరకు ఉంటుంది. అండ్ ఈ పోస్టులు వచ్చి గ్రూప్ సి క్యాడర్ కి సంబంధించిన పోస్టులు అండి. అంటే టెక్నికల్ సూపర్వైజర్ జాబ్స్ అని కూడా అనొచ్చు మనం. దీనికి మేల్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఏపీ తెలంగాణ ఎవరికైనా అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియా వైడ్ పోస్టులు అండి ఇవి. సో దీనికి ఎలాంటి ఎగ్జామ్ ఫీజు అయితే లేదు. జస్ట్ మనం పోస్టల్లో అప్లై చేస్తే చాలండి, మనకి జాబ్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంకోటి, దీనికి అప్లై చేసే విధానం ఎలా అంటే, పోస్టల్ నోటిఫికేషన్ అంటే పోస్టల్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే దాని రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అలా వచ్చిన తరువాత అక్కడ రిక్రూట్మెంట్ అని ఒక లింక్ కనిపిస్తుందండి. దాన్ని క్లిక్ చేస్తే ఆ రిక్రూట్మెంట్ లింక్ క్లిక్ చేస్తే మీకు దాని గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి వస్తాయండి. ఇంకోటి, రిక్రూట్మెంట్ లింక్ క్లిక్ చేస్తే ఫస్ట్ లింక్ ఉంది కదండి, అది దీనికి అప్లై చేయడానికి లింక్ అండి. అండ్ ఇంకోండి, దీనికి స్టార్టింగ్ డేట్ వచ్చి 13th మార్చ్ నుంచి అప్లికేషన్ అనేది వచ్చింది. సో మీరు 13th మార్చినే పడింది కాబట్టి ఇంకా ఈ పోస్ట్ గురించి కంప్లీట్గా ఎవరికి డీటెయిల్స్ తెలియవండి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ఏజ్ లిమిట్ వచ్చి 20 years నుంచి 30 years మధ్యలో ఉన్నవాళ్ళు, 22 years నుంచి 30 years మధ్యలో ఉన్నవాళ్ళండి. మీ ఏజ్ క్రైటీరియా అయితే చూసుకోండి. అండ్ క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్ మెట్రికులేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, లేకపోతే డిగ్రీ ఉండి ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు, అలా ఉంటుందండి దీనికి అప్లై చేసుకోవాల్సిన విధానం. అండ్ దానికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి 15th April 2025 అండి. అంటే నెక్స్ట్ మంత్ 15th వరకు ఇంకా చాలా డేస్ టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ ఇది గ్రూప్ సి క్యాడర్ కాబట్టి మినిమం శాలరీ వచ్చి 35,400 నుంచి వస్తుంది. అండ్ ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా వస్తాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మీరు అప్లై చేసుకుంటే మంచి పోస్టులు కాబట్టి ఎలాంటి హై అంటే కష్టంగా అయితే ఇంటర్వ్యూస్ ఉండదండి. బేసిక్ లెవెల్లోనే చేస్తారు. ఎగ్జామ్ కూడా బేసిక్ లెవెల్లోనే జరుగుతుంది. దీనికి ఎగ్జామ్ అంటే వాళ్ళు మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటే వాళ్ళు అలా చేస్తారు. సెలెక్షన్ అనేది ఇంకోండి, సెలెక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ద ఎగ్జామ్ అన్నట్టుగా ఉంటుందండి. వాళ్ళు ఎగ్జామ్ కి క్వాలిఫై అయితే కనుక మీ సర్టిఫికెట్స్ ని తీసుకుని వాళ్ళు ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ ని బట్టి ఉంటుంది. అండ్ నెక్స్ట్, అప్లికేషన్స్ అనేవి ఎలా పెట్టాలి ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తానండి, చూడండి. అప్లికేషన్ ఫార్మాట్ వాడు ఇస్తాడు ఆల్రెడీ. ఆ ఫార్మాట్ లో మీకు ఒక ప్రింట్ తీసుకుని ఆ పేజ్ ని మొత్తం మీరు ఫిల్ చేసి మీ ఫోటోగ్రాఫ్ అంటించి మీరు పోస్ట్ చేయడమేనండి. దీనికి ఎటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ లేదు. బై హ్యాండ్ చేసి మీరు పోస్ట్లో స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్డ్ పోస్ట్ కానీ పంపించాలి. ఇంకోటి, దానికి కావాల్సిన అప్లికేషన్ అయితే ఇలా ఉంటుంది. ఈ అప్లికేషన్లో ఉన్న కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి పైన ఫోటోగ్రాఫ్కి ప్లేస్ ఉంది కదండి, అక్కడ మీ ఫోటోగ్రాఫ్ అంటించి మీరు పంపిస్తే దాన్ని వాళ్ళు వెరిఫై చేస్తారు. దాంతోపాటు మీ సర్టిఫికెట్స్ అన్ని, మీ రిజిస్టర్డ్ అంటే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని పంపించాలి. ఇంకోండి, నేము, ఫాదర్ నేము, అడ్రస్, అలా ఇక్కడ ఉన్న ప్రతి డీటెయిల్స్ని, ఈమెయిల్ ఐడి, కమ్యూనిటీ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్, యాజ్ పర్ ద సర్టిఫికెట్ ఏజ్ ఎంత ఉంది, 10th ఎప్పుడైంది, 10th సర్టిఫికెట్స్, ఇంటర్ ఆర్ డిగ్రీ క్వాలిఫైడ్, మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ అన్ని పంపించాలి. అండ్ మీరు దీనికి సంబంధించిన సిగ్నేచర్, మీ అడ్రస్ అన్ని పెట్టి సైన్ చేసి పంపిస్తే, ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు, ఎక్కడ చేశారు అనేది కూడా మీరు ఇవ్వచ్చు. కింద సైన్ చేసి ప్లేస్ అండ్ డేట్ ఇచ్చి పైన ఫోటో అటాచ్ చేసి మీ బ్యాంక్ కూడా సైన్ చేసి మీ సర్టిఫికెట్స్ అన్నిటి మీద జిరాక్స్ కాపీస్ తీసుకుని ఆ జిరాక్స్ కాపీస్ అన్నిటి మీద బ్యాక్ సైన్ చేయాలండి. లైక్ వీళ్ళు ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ, దానికి ఏ అడ్రస్కి పంపించాలి అది కూడా వీళ్ళు మెన్షన్ చేస్తారు. అండ్ మీరు జిరాక్స్ కాపీస్ తీసుకున్నప్పుడు ఏమేం జిరాక్స్ కాపీస్ పంపించాలి అనే లిస్ట్ కూడా వీళ్ళు ఆల్రెడీ ఇచ్చారండి. దానికి సంబంధించిన లిస్ట్ మాత్రమే మీరు తీసుకుని పంపించాలి. అంటే లైక్ 10th క్లాస్ మార్క్స్ లిస్టు, ఆధార్ కార్డ్ జిరాక్స్, అలా
ప్రూఫ్స్ కోసం, ఐడి ప్రూఫ్స్ కోసం, మీ ఏది ఐడి ప్రూఫ్, ఏజ్ లిమిట్ కోసం ప్రూఫ్, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్, అన్ని దాన్ని సర్టిఫికెట్స్ ని మీరు మెన్షన్ చేసుకొని అండ్ లైక్ ఒకవేళ కేటగిరీ ఉన్నదైతే కేటగిరీ సర్టిఫికెట్, ఎస్సీ సర్టిఫికెట్స్ ఇవన్నీ పెట్టి దాని బ్యాక్గ్రౌండ్ మీరు సైన్ చేసి 2 ఫోటోగ్రాఫ్స్, లేటెస్ట్ ఫోటోగ్రాఫ్స్ కూడా మీరు సైన్ చేసి పంపించాలి. దాని ప్రకారమే ఇది వర్క్ అవుతుంది. అవన్నీ పెట్టి మీరు ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ అడ్రస్ మెన్షన్ చేశారు, ఆ అడ్రస్ కి మీరు పోస్టల్ ద్వారా పంపించాలి. అంతేనండి. దీనికి ఎటువంటి ఫీజు కానీ డీడీస్ తీయడం కానీ అనేది లేదు. సో జస్ట్ మీరు మీ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుని డీటెయిల్స్ ఫిల్ చేసి ఈ అడ్రస్కి ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు కదండి, ద సీనియర్ మేనేజర్, మెయిల్, మోటార్ సర్వీసెస్, కోల్కతా 139 భగత్ రోడ్, కోల్కతా 700015 పిన్ కోడ్. ఆ అడ్రస్కి మీరు పోస్ట్ ద్వారా రిజిస్టర్డ్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ పంపిస్తే సరిపోతుంది. ఇంకోండి దీనికి ఆల్ ఇండియా క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబులే. అండ్ దీని పోస్ట్ వచ్చి టెక్నికల్ సూపర్వైజర్ అండి, గ్రూప్ సి క్యాడర్లోకి వస్తుంది. సో మినిమం శాలరీ అనేది హైయెస్ట్ లెవెల్లోనే ఉంటుంది. కాబట్టి ఇది అయితే మిస్ అవ్వద్దండి. ఎగ్జామ్ దీనికి అప్లై చేసుకోవడానికి పంపించడానికి కూడా April 15th వరకు టైం ఉంది. సో మీరు ఈ లోపల ఎప్పుడైనా మీరు అప్లై చేసుకోవచ్చండి. మంచి పోస్టులు. ఫస్ట్ పోస్టింగ్ మాత్రం వరుస లొకేషన్లో ఇస్తారు. తర్వాత మీరు ఆల్ ఇండియాలో ఎక్కడైనా మీ పోస్ట్ పెట్టుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ ఆల్రెడీ మేము డిస్కస్ చేస్తాం కదండి, 22 years నుంచి 30 years మధ్యలో. క్వాలిఫికేషన్ కూడా డిగ్రీ ఉంటే మంచిదండి, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోతుంది. ఇంటర్ క్వాలిఫికేషన్తో 10th క్వాలిఫికేషన్తో ఎక్స్పీరియన్స్ ఉన్నా చాలు, లేకపోతే మినిమం డిగ్రీ ఆర్ ఇంటర్ అనేది కంపల్సరీ అండి. దీనికి అప్లై చేసుకోవాలి. దీనికి ప్రొవిషన్ పీరియడ్ వచ్చి 2 years అండి. అంటే మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత జాబ్ కన్ఫర్మేషన్ రావడానికి 2 years పడుతుంది. ఈ 2 years తర్వాత మీరు ఎక్కడైనా జాబ్ రీలొకేట్ అవ్వచ్చు. ప్లేసెస్ అంటే ట్రాన్స్ఫర్స్ పెట్టుకునే ఛాన్సెస్ ఇవన్నీ ఉంటాయండి. కోస్టల్ జాబ్స్ కాబట్టి అంత వర్క్ అయితే ఉండదు. సో ఇది మంచి పోస్టులు. ఇంకా ఎవరికి వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలియదు కాబట్టి మీరు అప్లై చేసి ఎంత త్వరగా మీరు అప్లై చేస్తే అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి జాబ్స్ రావడానికి దీంట్లో. అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బెస్ట్ అండి. ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకోండి ఇంతేనండి, పూర్తి డీటెయిల్స్ అయితే ఈ జాబ్ గురించి ఇవేనండి. ఇంకోండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.